హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మా ఇంటికి దగ్గరగా ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన పుష్పయాగాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇలాగా డైరెక్ట్గా గుడికి వెళ్ళలేని వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. మామూలు రోజుల్లో అయితే నేను ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళి ఏదైనా మీకు ఇంకా క్లియర్గా నేను వీడియో తీసి చూపించేదాన్ని. కానీ ఇలా ప్రత్యేకమైన రోజుల్లో అయితే ఎక్కువగా మీ ఫోన్స్ అవి అలౌ చేయరు కదా. సో నేను అందుకే జస్ట్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తూ టెంపుల్ని, అలాగే ప్రధాన అర్చకులు భక్తులు కూడా ఈ పుష్పాలతో ఊరేగింపుగా ప్రదక్షిణ చేయడం ఇవన్నీ కూడా నేను షూట్ చేశానండి. గుడికి రాలేని వాళ్ళు, డైరెక్ట్గా ఇలా చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసి ఆనందించండి. ఈ గుడికి ఎప్పుడు వచ్చినా సరే చాలా వరకు ఇక్కడ టార్టాయిస్ కనిపిస్తాయండి. అలా కాళ్ళల్లో అలా తిరుగుతూ ఉంటాయి, కాళ్ళ మధ్య అలా మొత్తం అలా చూసుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. కానీ ఈరోజు ఇలాగా ఈ ఊరేగింపు అది ఉండడం వల్ల అవన్నీ కూడా బయటికి వదలలేదేమో. సో నాకైతే ఎక్కడ కనిపించలేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నేను క్లియర్గా వీడియో తీస్తాను. అలాగే ఇక్కడ పుష్కరిణి ఉంటుంది, అలాగే పెద్ద పార్క్ అది ఉంటుంది, గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి అది ఆడుకోవడానికి అది మంచి ప్లేస్ ఇది. ఇక్కడ ఈ గుళ్ళో అయితే చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. అలా ఈవినింగ్ టైం కానీ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి కాసేపు అలా మనం కూర్చుంటే చాలా మంచిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడైతే ధనుర్మాసం కదా, ఇంకా ఈ మంత్ అంతా చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ చూడండి పుష్పాలతో అంతా కూడా ఎంత బాగా అలంకరించారో. हिरण्यवर्णां हरणे नरधरस्वजां हिरण्मयीं लक्ष्मीं नवः तदा लक्ष्मीर्नभक्ते मदहस्ते सदा लक्ष्मीर्मेरस्य ीर्तिशरणिनाभयं पूर्णभजनोक्ष्मीर्मेणस्य भक्ताननावेदं वादः सप्तमहेमहे रूपमन्नस्य महिष्टे क्षयतां यशः अनेन प्रजा भूतामहिसम्भवदर्शने वासयमे कुले मातरं भक्तमालिने स्मृतं तुभिक्भारिभुत्रैरवतरावः भक्तिरनपगामिने यस्यां हिरण्यं प्रभूतं विन्देयं पुरुषाणभक्तजोवरुणं धरणस्नुते. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లు మీ గిరిజ.